ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలా తోకా లేని ప్రభుత్వం అనే విషయం స్పష్టమైంది. తెలిసి కావాలని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా తీసుకొస్తామనేది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఇవాళ చట్టబద్ధంగా తీసుకొస్తామనేటువంటి హామీని జీవోధార చేసేటువంటి ప్రక్రియకు చట్టబద్ధత ఉంటుందా అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారేడు గాయ చేసి పోయినసారి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు అగ్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. అదే బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే దానికోసం రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మాత్రం ఈ అంశం పక్కన పెట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల గల్లంతు విషయంలో దేశవ్యాప్తమైనటువంటి సమస్యను చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికల సందర్భంగా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అనేది స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ ద్రోహపు విధానం మీద రాష్ట్ర ప్రజలకు ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నది అని అంటే, నేను 1981 నుండి స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తా ఉన్నా. అసలు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషను అని అంటే ఒక పండగ వాతావరణం, ఒక రకమైనటువంటి ఉద్రిక్తత, ఉద్విగ్నత, ఉత్సాహం, అటువంటి వాతావరణాలు కనబడలేదు. ఇవాళ నామినేషన్లు వేసేటువంటి మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నామినేషన్లు తీసుకునేటువంటి కేంద్రాల దగ్గరనైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకున్నట్టు, దాఖలాలు చేసినటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడ్డ పాపాన పోలేదు. కారణం మనలాంటి వాళ్ళమో తర్జన భర్జన పడతా ఉన్నాం. కానీ సామాన్యుడికి అప్పటికే అర్థమైంది వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇది జరిగే పని కాదు అనేటువంటి విషయంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. అందుకనే బీఆర్ఎస్ పార్టీగా డే 1 నుండి ఈ రోజు వరకు మేము చెప్తున్నటువంటి మాట ఈ డొంక తిరుగుడు బాటలు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42%కి హామీ ఇచ్చింది, డిక్లరేషన్లో చెప్పింది. కానీ తమిళనాడులో ఏ ప్రభుత్వం అయితే దేశం మెడలు వంచి 9th షెడ్యూల్లో చేర్పించుకున్నదో అది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ. అటువంటి పార్టీయే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా 9th షెడ్యూల్లో చేర్పించుకొని దేశానికి రోల్ మోడల్గా ఉన్నది.